ఫ్రెండ్స్, మీ అందరికీ నా నమస్సుమాంజలి. నేను మీ డాక్టర్ సుభాష్ అక్యుపంక్చర్ అండ్ కైరోప్రాక్టిక్ థెరపీ సెంటర్, తార్నాకర్ అండి. మిత్రులారా, మనం ఈరోజు మలబద్ధకం గురించి తెలుసుకుందాం. మలబద్ధకం ఎందుకు వస్తుంది, సో మలబద్ధకము రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, లేదా వచ్చాక తగ్గాలంటే మనం ఏం చేయాలి, దీంతోపాటు అక్యుప్రెషర్ ద్వారా మనం మలబద్ధకాన్ని ఏ విధంగా తగ్గించుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకు పేరులోనే ఉంది, ఏమనుంది? మలబద్ధకము అంటే ఏంటి? మలము బద్ధకిస్తుంది. మన మామూలు వాడుక భాషలో మనం మామూలుగా మాట్లాడుకోవాలంటే ఏంటి? ఫ్రీ మోషన్ అవ్వట్లేదు. మీకు అనిపించవచ్చు ఏమంటారు సింపుల్ ప్రాబ్లం అని, బట్ మెనీ పీపుల్ ఆర్ ఫేసింగ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం. ఇండియాలోనే కాదు ఫ్రెండ్స్, ప్రపంచంలో కూడా మలబద్ధకం సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. మలబద్ధకం ద్వారా వేరే ఎన్నో జబ్బులు వస్తూ ఉన్నాయి. మన పూర్వీకులు చెప్పేవాళ్ళు అన్నింటికి కారణము ఇక్కడ. అంటే ఎప్పుడైతే మనకు డైజెషన్ ఫ్రీగా ఉంటుందో, మోషన్ ఫ్రీగా ఉంటుందో, మనము ఆరోగ్యంగా ఉన్నట్టు. డైజెషన్ ఫ్రీ లేకపోయినా, మోషన్ ఫ్రీ లేకపోయినా మనము అనారోగ్యంగా ఉన్నట్టు. మనము వాష్రూమ్లోకి వెళ్ళి వితిన్ 2 to 3 minutes బయటికి రాగలగాలి అంటే మనము ఆరోగ్యంగా ఉన్నట్టు. లేదు మనము వాష్రూమ్లో చాలా టైం గడుపుతున్నాము అంటే మనకు ప్రాబ్లం ఉందని అర్థము. అట్లాగా మోషన్, అరటిపండు ఎలా ఉంటుంది అట్లాగా మోషన్ అలా రావాలి. అలా కాకుండా ఏమంటారు గట్టిగా వస్తుంది, లేదంటే చాలా లూజ్గా వస్తుంది, షేప్ లేదు. షేప్ అరటిపండు ఎలా ఉంటుంది ఆ షేప్లో ఉండాలి, కంప్లీట్ మోషన్ అలాగనే ఉండాలి. సో అలా ఉండట్లేదు అంటే మనకు ప్రాబ్లం ఉందన్నట్టు. మోషన్లో బ్లడ్ వస్తున్నా, లేదంటే చీమ్ వస్తున్నా, ఫ్లెమ్ వస్తున్నా ప్రాబ్లం ఉందన్నట్టు. ఒకరు వాష్రూమ్ పోయాక ఇంకొకరు పోగలగాలి. వాళ్ళు పోయాక ఒక అరగంట టైం పడుతుంది, అంత స్మెల్ ఉంటుంది అంటే అగైన్ ఏంటి ప్రాబ్లం ఉందని మనకు అర్థం కావాలి. మళ్ళీ వాష్రూమ్లో అంత స్మెల్ ఉండకూడదు. సో మోషన్ పోయాక వాటర్ వేస్తే ఈజీగా ఆ మోషన్ తాలూకా ఏమీ మార్క్స్ అక్కడ కనిపించకూడదు. లేదు కమోడ్లో మీకు మోషన్ తాలూకా అక్కడ స్కార్స్ కనిపిస్తున్నాయి, మీరు వాటర్ వేసాక అంటే అగైన్ ప్రాబ్లం ఉందన్నట్టు. సో ఇవన్నిటిని మీరు గమనించండి. ఇంకా చాలామందికి ఏంటారు, కొందరికి టీ తాగితే కానీ మోషన్ రాదు, కాఫీ తాగితే కానీ మోషన్ రాదు. సో అలా ఇవన్నీ కూడా ఏంటంటే యు ఆర్ నాట్ హెల్దీ అనేది చెప్తా ఉంది. ఎందుకు మోషన్ ఫ్రీ అవ్వదు? చాలామందికి తెలియని విషయం ఏంటంటే చాలా లేట్గా భోజనం చేస్తారు. సో కాబట్టి అది డైజెషన్ అవ్వడానికి టైం సరిపోదు. సో కాబట్టి మోషన్కి ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు పడుకోవడానికి నైట్ మీల్కి 3 hours డిఫరెన్స్ ఉండాలి. అంటే మీరు 7 o'clock భోజనం చేస్తే మీరు 10 గంటలకు పడుకోవచ్చు. 10 గంటలకు పడుకునే వాళ్ళు 7 o'clock భోజనం చేయాలి. అంతేగాని 10 గంటలకు పడుకునే వాళ్ళు 9:30కి భోజనం చేసి ½ hour వాకింగ్ చేసి పడుకోవడం కరెక్ట్ కాదు. సో 10కి పడుకోవాలనుకుంటే 7కి భోజనం అయిపోవాలి. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మన పూర్వీకులు సూర్యాస్తములోపే తినేవాళ్ళు. మనం ఈరోజు అనుకుంటాము మన పూర్వీకుల కంటే మనం చాలా తెలివైన వాళ్ళం అని చెప్పేసి. బట్ చాలా విషయాల్లో మనము ఆధునికంగా సాంకేతికంగా చాలా ముందుకెళ్తున్నాం, కానీ కొన్ని విషయాల్లో ఖచ్చితంగా మనకంటే వాళ్ళే చాలా ముందు చూపు ఉండేది కొన్ని విషయాల్లో. సో అట్లాగా వాళ్ళు సూర్యాస్తం లోపు తినేవాళ్ళు. ఇది వెరీ సైంటిఫిక్. ఇప్పుడు మీకు చాలామంది తెలిసే ఉంటుంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో అట్లాగా మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు, పొద్దున సూర్యాస్తం తర్వాత భోజనం చేసేవాళ్ళు, నెక్స్ట్ సూర్యాస్తం ముందు భోజనం చేసేవాళ్ళు. సో ఇట్స్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో అట్లాగా మన వాళ్ళు చాలా విషయాలను కూడా మన తెలియకుంటేనే ఆచరింపజేసేవాళ్ళు. దాన్ని ఈరోజు మనం దాని మీద సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఈరోజు మనం మాట్లాడుతూ ఉన్నాం.
సో ఈవినింగ్ మీల్ అర్లీ అవ్వాలి అండ్ ఈవినింగ్ మీల్ లైట్గా ఉండాలి, హెవీగా ఉండకూడదు. ఒక ఆరోగ్యవంతుడు ఏ విధంగా భోజనం చేయాలంటే పొద్దున మీల్ హెవీగా ఉండాలి, మధ్యాహ్నం ఇంకా లైట్గా ఉండాలి, సాయంత్రం ఇంకా లైట్గా ఉండాలి. అంటే ఫస్ట్ మార్నింగ్ ఎక్కువ ఉంటే మధ్యాహ్నం ఇంకొంచెం తక్కువ, మళ్ళీ ఈవినింగ్ ఇంకొంచెం తక్కువ, అంటే అట్లా ఉండాలి. కానీ మనం ఇప్పుడు అంత ఉల్టా జరుగుతుంది. పొద్దున లైట్గా టిఫిన్ చేస్తున్నాము, మధ్యాహ్నము గట్టిగా లాగిస్తున్నాము, సాయంత్రం ఇంకా గట్టిగా లాగిస్తున్నాం. ఎందుకంటే ఇంటికాడ ఉంటాం కదా అందరము. ఎందుకంటే ఇప్పుడు అందరూ జాబ్ చేసేవాళ్ళు కాబట్టి, తల్లి కానీ తండ్రి కానీ, ఓకే, సో అందరూ జాబ్ చేస్తారు కాబట్టి సాయంత్రము అందరు కలుస్తారు కాబట్టి ప్రశాంతంగా తిని పడుకుంటారు. ఓకే, సో ఇట్ ఈస్ రాంగ్. ఓకే, ఫ్యామిలీ గ్యాదరింగ్ ఇట్స్ గుడ్, బట్ హెల్త్ వైజ్గా ఇట్స్ నాట్ కరెక్ట్. అదొకటి. అండ్ దాంతోపాటు ఈవినింగ్ అనేది మీరు నాన్ వెజ్ అలాంటివి తీసుకోకూడదు. ఒకవేళ నాన్ వెజ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మధ్యాహ్నమో పొద్దున అలా తీసుకోవాలి, అంతేగాని నైట్ తీసుకోరాదు. చాలామంది అడుగుతూ ఉంటారు పేషెంట్స్, సార్ మాకు ఫంక్షన్స్ అన్నీ నైటే ఉంటాయండి, మరి ఫంక్షన్స్కి వెళ్ళాలి కదండి, వెళ్ళినప్పుడు ఫంక్షన్కి న్యాయం చేయాలి కదండి అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పే సూచన ఏంటంటే అక్కడ లైట్ ఫుడ్, ఏదో ఫ్రూట్స్ అలా తినిరండి. ఓకే, కానీ అక్కడ హెవీ ఫుడ్ తినకండి. మొదటి కారణము. రెండవ కారణం ఏంటి, సఫిషియెంట్ వాటర్ తాగుతుండ్రా మీరు చూసుకోండి. చాలామంది వాళ్ళకున్న జాబ్ రీత్యా అనుకోవచ్చు, లేదంటే వాళ్ళకున్న అక్కడ ఎస్పెషల్లీ లేడీస్కి అనుకోండి టాయిలెట్స్ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు చాలా చోట్ల చూడండి, కమర్షియల్ కాంప్లెక్స్లో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి టాయిలెట్స్ ఫెసిలిటీ ఉండదు. ఓకే, సో అలాంటప్పుడు ఏమంటే వాళ్ళు వాటర్ తక్కువ తాగుతూ ఉంటారు. సో అది కూడా అవాయిడ్ చేయాలి. ఇప్పుడు చాలా స్కూల్స్లో కాలేజ్లో కూడా ఈ టాయిలెట్స్ ఇబ్బంది ఉంటుంది కదా, ఎస్పెషల్లీ గవర్నమెంట్ దీస్ థింగ్లో. ఓకే, సో కాబట్టి చాలా వాళ్ళు చిన్నప్పటి నుంచే ఆ వాటర్ తక్కువ తాగడం అలవాటు చేసుకుంటూ ఉంటారు. అట్లా వాళ్ళు పెద్దయ్యాక కూడా వాళ్ళకు తక్కువనే అలవాటు ఉంటుంది. సో కాబట్టి మీరు ఒక హెల్దీ పర్సన్ ఎన్ని లీటర్స్ వాటర్ తాగాలో అన్ని లీటర్ వాటర్ మీరు కన్జ్యూమ్ అయ్యేలా చూసుకోవాలి. అంటే ఒకటి వాటర్ ఫ్యాక్టర్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ మూడవది, మీ బాడీలో లింఫాటిక్ సిస్టమ్ కరెక్ట్గా పనిచేయాలన్నా, ఓకేనా, మీ బాడీ కరెక్ట్గా వర్క్ చేయాలన్నా సఫిషియెంట్ మూమెంట్, ఓకే, అది యోగ రూపేణ కావచ్చు, అరోబిక్ రూపేణ కావచ్చు, వాకింగ్ రూపేణ కావచ్చు, ఏ రూపేణైనా సరే మీ బాడీకి సఫిషియెంట్ మూమెంట్ ఇవ్వాలి. అండ్ నాలుగవది, మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. సో మనకు ఉన్న మార్కెట్లో ఉన్న అవైలబుల్ థింగ్స్లో ఫైబర్ ఎందులో ఎక్కువ ఉంది, సిరిధాన్యాల్లో కొర్రలు, అండు కొర్రలు, ఊదలు, అరకలు, సామలు, ఓకే, వీటిలో ఫైబర్ ఎక్కువ ఉంది. రాగులు, సజ్జలు, జొన్నలు వీటిలో కూడా ఉంది. ఓకే, కానీ తక్కువ మోతాదులో ఉంది. సో ఎక్కువ మోతాదులో ఉంది ఈ నేను చెప్పిన 5 సిరిధాన్యాల్లో. సో ఈ సిరిధాన్యాలను ఎక్కువ కన్జ్యూమ్ చేసే ప్రయత్నం చేయాలి. చాలామంది ఏం చేస్తున్నారు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటున్నారు. సో కార్బ్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, అందులో ఫైబర్ తక్కువ ఉంటుంది. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ కాన్స్టిపేషన్ అవుతూ ఉంది. దాంతోపాటు ఎవరికైతే ఏజ్ ఎక్కువైందో ఏదైతే పేగుల్లో ఈ మూమెంట్ ఉంటుందో దాన్ని ఏమంటారు, పెరిస్టాల్టిక్ మూమెంట్. పేగుల కండరాల్లో వీక్నెస్ ఏర్పడి ఆ మూమెంట్ సరిగ్గా అవ్వదు, కాబట్టి మోషన్ మూమెంట్ ఫ్రీగా ఉండదు. సో అది కూడా కాన్స్టిపేషన్ ఏర్పడడానికి వృద్ధుల్లో ఒక ప్రధాన కారణము. సరే ఫ్రెండ్స్, మనం ఈ కారణాలు తెలుసుకున్నాము. సో ఏం చేస్తే వస్తుందో తెలుసుకున్నాం. కాబట్టి ఇవి చేయకుండా ఉంటే అదే నివారణ. ఇప్పుడు మనకు జబ్బు వచ్చిన తర్వాత మేల్కోవడం కాదు మిత్రులారా, జబ్బు రాకముందే మనం మేల్కోవాలి. సరే, ఇప్పుడు ప్రాబ్లం ఉంది, మనం ఏ విధంగా తగ్గించుకోవచ్చు. సో ఒకటి, నేను చెప్పిన విషయాలన్నీ మీరు గమనించండి. దాంతోపాటు మన వైద్యం ద్వారా కాన్స్టిపేషన్ని ఏ విధంగా తగ్గించుకోవచ్చు. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే పైదా థెరపీ. మన ఎక్కడైతే పెద్ద పేగులు ఉంటాయో, ఓకే, పెద్ద పేగులు ఉన్న చోట మనం ఏం చేయాలి, పైదా థెరపీ చేయాలి. పైదా అంటే ఏంటి, స్లాపింగ్ ఆర్ క్లాపింగ్. ఇది చేయడం వల్ల ఏమవుతుంది, ఏదైతే పెద్ద పేగుల దగ్గర ఏవైతే అక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయో ఆ పాయింట్స్ని మనము
యాక్టివేట్ చేస్తూ ఉన్నాము. సో ఇక్కడన్నీ ఏవైతే అక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయో మనం ఇలా ట్యాప్ చేయడం ద్వారా ఏమవుతుంది, వాటిని మనం స్టిమ్యులేట్ చేస్తూ ఉన్నాము. సో పైథెరపీలో మనం ఏం చేయాలి, ఇలా ఏంటి, డయాఫ్రమ్ కింద నుంచి పెల్విక్ బోన్ వరకు ఈ ఏరియా మొత్తం, అంటే మీకు సింపుల్ చెప్పాలంటే ఇది చూడండి, ఈ పక్క టెంకల్నే కదా, ఈ పక్క టెంకల్ నుంచి కింది ఏరియా, ఈ కింది ఏరియాని మొత్తం ఇలా ఈ భాగాన్ని మొత్తము ట్యాప్ చేయండి. ఈ ట్యాప్ చేయడం వల్ల మీకు కలిగే లాభం ఏంటి, ఇది డయాబెటీస్లో హెల్ప్ చేస్తుంది, కాన్స్టిపేషన్లో హెల్ప్ చేస్తుంది, పొట్ట తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. ఎందుకు, ఇక్కడ ఇంటెస్టైన్స్ ఉంటాయి, స్ప్లీన్ ఉంటుంది, ప్యాంక్రియాస్ ఉంటుంది, లివర్ ఉంటుంది, గాల్ బ్లాడర్ ఉంటుంది. సో కాబట్టి చాలా సమస్యలకు, ఉదర సమస్యలకు మీరు ఈ పైథెరపీ చేసుకోవచ్చు. సో ఎన్ని నిమిషాలు చేయాలి, 5 నుంచి 15 నిమిషాలు. రోజుకి ఎన్నిసార్లు చేయాలి, 2 లేదా 3 సార్లు మీ అవకాశం రీత్యా. ఎంతసేపు చేయాలి, 5 నుంచి 15 నిమిషాలు. ఎంత ప్రెషర్ ఇవ్వాలి, ఎంతైతే పేషెంట్కి కంఫర్టబుల్ ఉందో అంత ఇవ్వాలి. సో ఒకవేళ ఈ మధ్యనే స్టార్ట్ అయిందనుకోండి కాన్స్టిపేషను, జస్ట్ ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మీరు జాగ్రత్తగా గమనించి వాటిని ఆచరించుకుంటూ మీరు ఇప్పుడు ఈ పైథెరపీ చేస్తే మీకు కాన్స్టిపేషన్ తగ్గుతుంది. లేదు ఇంకొన్ని నాళ్ళ నుంచి కొన్ని నెలల నుంచి ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇంకొన్ని పాయింట్స్ చెప్తాను. సో దాంతోపాటు ఇవి చేసుకుంటే మీకు తగ్గుతుంది. సో మీరు ఎడమ చెయ్యి తీసుకోవాలి. ఎడమ చెయ్యిలో పెద్ద పేగుకు సంబంధించిన అక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. ఓకే, కుడి చేయిలో ఉంటాయి అనుకోండి, బట్ ఎడమ చేయిలో చాలా మీకు ఈజీ కాబట్టి నేను ఎడమ చేతిలో చెప్తున్నాను. సో పెద్ద పేగుకు సంబంధించిన అక్యుప్రెషర్ పాయింట్స్ మీకు చూపిస్తాను. సో మీరు ఆ పాయింట్స్ పైన స్టిమ్యులేట్ చేసుకోవాలి. చూడండి ఏంటి, ఈ రెండు వేళ్ళ మధ్య నుంచి ఇలా పైకి లైన్ వెళ్ళాలి, మళ్ళీ స్ట్రైట్ లైన్ వెళ్ళాలి, కిందికి రావాలి, ఇలా. ఓకే, చూడండి ఎలా వచ్చింది, ఈ 2 వేళ్ళ నుంచి ఇలా స్ట్రైట్ వచ్చింది లైను, నెక్స్ట్ మళ్ళీ ఇలా లైన్ వచ్చింది, మళ్ళీ ఇలా లైన్ కిందికి వెళ్ళింది, మళ్ళీ ఇలా ఇక్కడ టర్న్ తీసుకుంది. ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మీకు అర్థం కావడము చాలా ఇంపార్టెంటు. చాలామంది మలబద్ధకముతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది పర్సనల్ ప్రాబ్లం కాబట్టి జనాలు బయట ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఎడమ చేతిలో తీసుకోవాలి మీరు, చాలా ఈజీగా ఉంటుంది ఈ పాయింట్. ఎడమ చేతిలోనే రెండు వేళ్ల మంచి గీత గీసుకున్నారు, మళ్ళీ అడ్డంగా ఇలా గీత గీసుకున్నారు, ఇక్కడ వరకు చూడండి, ఇక్కడ ఈ లెవెల్ వరకు. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ కిందికి గీసుకున్నారు, అలా ఇలా వెళ్ళారు. సో మీరు ఎలా చేయాలి, ఎలా నొక్కాలి, ఇలా చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఇలా 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 దగ్గర నొక్కాలి. చూడండి, నేను దూరం నొక్కట్లేదు. అంతేగాని ఇలా నొక్కొద్దండి, దగ్గర నొక్కాలి. ఇలా 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 అంతేగాని ఇలా 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 దూరం నొక్కొద్దండి, దగ్గర 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 క్యాటర్పిల్లర్ లాగా. ఓకేనా, క్యాటర్పిల్లర్ వాక్ లాగా ఉండాలంటే ప్లేస్ వదలకూడదు. ఇలా చూడండి ఎలా వచ్చింది, ఈ 2 వేళ్ళ నుంచి ఇలా స్ట్రైట్ వచ్చింది లైను, నెక్స్ట్ మళ్ళీ ఇలా లైన్ వచ్చింది, మళ్ళీ ఇలా లైన్ కిందికి వెళ్ళింది, మళ్ళీ ఇలా ఇక్కడ టర్న్ తీసుకుంది. ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మీకు అర్థం కావడము చాలా ఇంపార్టెంటు. చాలామంది మలబద్ధకముతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది పర్సనల్ ప్రాబ్లం కాబట్టి జనాలు బయట ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఎడమ చేతిలో తీసుకోవాలి మీరు, చాలా ఈజీగా ఉంటుంది ఈ పాయింట్. ఎడమ చేతిలోనే రెండు వేళ్ల మంచి గీత గీసుకున్నారు, మళ్ళీ అడ్డంగా ఇలా గీత గీసుకున్నారు, ఇక్కడ వరకు చూడండి, ఇక్కడ ఈ లెవెల్ వరకు. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ కిందికి గీసుకున్నారు, అలా ఇలా వెళ్ళారు. సో మీరు ఎలా చేయాలి, ఎలా నొక్కాలి, ఇలా చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఇలా 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 దగ్గర దగ్గర నొక్కాలి. చూడండి, నేను దూరం నొక్కట్లేదు.
అంతేగాని ఇలా 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 దూరం నొక్కోదండి. దగ్గర క్యాటర్పిల్లర్ లాగా, ఓకేనా? క్యాటర్పిల్లర్ వాక్ లాగా ఉండాలంటే ప్లేస్ వదలకూడదు. ఇలా ఇలాగ చేయండి. ఒకవేళ మీకు ఇబ్బంది అవుతుంది చేత్తో చేయడము, అప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఒక పెన్ను తీసుకోండి. పెన్ తీసుకొని ఈ పెన్ దీంతో చూడండి, దగ్గర పెన్సిల్తో అయినా పర్వాలేదు. నా దగ్గర అంటే డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కాబట్టి నేను ఆ ఇన్స్ట్రుమెంట్స్ వాడతాను. సో మీరు ఆ ఇన్స్ట్రుమెంట్స్ మీ దగ్గర ఉండకపోవచ్చు కాబట్టి ఒకవేళ మీకు తెలియకపోయిన కొద్ది గిటడైనా పర్వాలేదు, ఇబ్బంది ఏం కాదు. ఇది అద్భుతమైన పాయింట్. ఈ పాయింట్ స్టిమ్యులేట్ చేయడం వల్ల ఈవెన్ పేగుల్లో ఉండే కండరాలు, అంటే పెద్ద పేగులో ఉండే కండరాలు బలహీనపడినా మనం ఇది స్టిమ్యులేట్ చేయడం వల్ల అవి స్ట్రాంగ్ అవుతాయి. సో ఈ పెరిస్టాల్టిక్ మూమెంట్ ఏదైతే ఉందో, పెరిస్టాల్టిక్ మూమెంట్ సాఫీగా ఈజీగా జరగడానికి అవకాశం ఉంది. లెఫ్ట్ హ్యాండ్లోనే వాడాలి. దాంతోపాటు ఏం చేయండి, పొద్దున పూట లెగిసిన వెంటనే వాటర్ తీసుకోండి. ఒక 1.5 లీటర్ లూక్ వామ్ వాటర్. ఒకేసారి 1.5 లీటర్ తాగలేకపోతే ఒక అరగంటకు హాఫ్ లీటర్, అరగంటకు హాఫ్ లీటర్ తాగండి. అందులో నిమ్మకాయ కానీ, లేకపోతే తేనె కానీ, లేకపోతే ఉప్పు కానీ ఏం వేసుకోవద్దండి. జస్ట్ ప్లెయిన్ వాటర్ థెరపీ చెప్తున్నాను మీకు నేను. సో ప్లెయిన్ వాటర్ తాగండి. ప్లెయిన్ వాటర్ తాగి ఇంకో పాయింట్ కూడా మీకు నేను ఇస్తాను. ఆ వాటర్ తాగిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే, ఇదిగోండి ఇక్కడ జస్ట్ వాటర్ తాగాక వాక్ చేస్తూ మీరు ఇక్కడ ప్రెస్ చేసుకోండి ఇలాగా. ఇది కూడా కాన్స్టిపేషన్కి వెరీ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ పాయింట్. మిత్రులారా, నేను ఏం చెప్తున్నాను, పొద్దున్న లేవగానే 1.5 లీటర్ లూక్ వామ్ వాటర్ తాగండి. ఓకే, వాటర్ తాగి మీరు వాకింగ్ చేస్తూ ఉంటారు కదా, వాకింగ్ చేసినప్పుడు ఇలా ఒక 5 నిమిషాలు అనుకోవాలి, ఒక 2 నుంచి 5 నిమిషాలు. ఎంత ప్రెషర్ ఇవ్వాలి, మీకు ఎంతైతే కంఫర్టబుల్ ప్రెషర్ ఉందో. మరి గట్టిగా అనకండి, ఇక్కడ ఎర్రగా అయ్యేలాగా కంఫర్టబుల్ ఉండాలి. అలా అని చెప్పేసి ఇలా మరీ మృదువుగా అనకూడదు, అలా మరి గట్టిగా అనకూడదు. కంఫర్టబుల్ ప్రెషర్ ఉండాలి, మీకు ఇబ్బంది కాకుండా. ఇలా రండి, ఇలా. ఇది రోజు మీరు పొద్దున లేచిన తర్వాత. అండ్ ఇది ఎన్నిసార్లైనా మీరు చేయొచ్చు. రోజుకు 2 సార్లు 3 సార్లు. అక్యుప్రెస్ చేయడానికి ఏది ఉత్తమమైన టైం అంటే భోజనానికి అరగంట లేదా 45 మినిట్స్ ముందు. భోజనం అయిన తర్వాత 1.5 గంట. ఇది ఉత్తమమైన టైము. ఏ ప్రాబ్లంకి, నేను చెప్పే ప్రాబ్లంకి, ఏ ప్రాబ్లంకైనా సరే ఇది ఉత్తమమైన టైము. అండ్ దాంతోపాటు ఏం చెప్పాను నేను, 2 లేదా 3 సార్లు పైదా చేసుకోమన్నాను మీ అవకాశం రీత్యా. ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు అనుకోండి, ఆఫీస్లో మనకు వీలు ఉండదు కాబట్టి పొద్దున చేసుకోవడము, సాయంత్రం చేసుకోవడము. సో ఇది చేయండి. అండ్ ఈ పాయింట్స్ అన్నిటినీ జాగ్రత్తగా స్టిమ్యులేట్ చేసుకోండి. అండ్ ఎనీ డైజెస్టివ్ ప్రాబ్లం, అది అసిడిటీ అవ్వచ్చు, కాన్స్టిపేషన్ అవ్వచ్చు, దీనికి మీరు భోజనం బాగా నమిలి తినాలి. చాలామందికి ఒక అలవాటు ఏంటి, టీవీ చూస్తూ, ఫోన్ చూస్తూనో, ఫ్రెండ్స్తో మాట్లాడుతూనో భోంచేస్తారు. అలా చేయకూడదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే భోజనం మీద దృష్టి పెడతారో, ఆ భోజనంని అరిగించడానికి లోపల ఏవైతే ద్రవాలు ఉత్పత్తి కావాలో అవి ఉత్పత్తి అవుతాయి. సఫిషియెంట్ రేషియోలో ఉత్పత్తి అవుతాయి. అంతేగాని మీరు భోంచేసినప్పుడు మీరు పరధ్యానంలో ఉంటే బాడీకి మీరు ఏం తింటున్నో సరిగ్గా తెలియదు. కాబట్టి ఆ తినే పదార్థాన్ని అరిగించడానికి గల ద్రవాలు ఏవైతే ఉంటాయో సరిపడ ఉత్పత్తి కాకపోవచ్చు. సో భోంచేసేటప్పుడు మనసు భోజనం మీద లగ్నం చేసి తినండి. సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా పాటించండి. మీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి మీరు విముక్తి అవ్వండి. ఇవన్నీ చేశాక కూడా మీకు మీ సమస్య నుంచి బయటపడలేకపోతున్నారు, అప్పుడు నన్ను సంప్రదించే ప్రయత్నం చేయండి. మీ సమస్య నుంచి మీరు బయటపడేలాగా నేను ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. అందాక సెలవు మరి.
దీంతో పాటు మీరు ఏం చేయొచ్చు, ఇంకో పాయింట్ ఉంది. ఇంకో పాయింట్ ఎక్కడ ఉంటుంది, ఈ 2 చెవులు ఉంటాయి కదా, ఈ 2 చెవులు ఓకే, ఈ టిప్ నుంచి మీరు ఇలా ముందుకంటే ఈ 2 ఇయర్ టిప్ నుంచి మీరు ఒక లైన్ గీస్తారనుకోండి, ఇలా వస్తుంది కదా, అలా ముక్కుపై నుంచి ఒక లైన్ గీయండి. ఈ లైన్ ఎక్కడైతే కలుస్తాయో అక్కడ ఒక పాయింట్ ఉంటుంది ఓకే. సో అక్కడ ఆ పాయింట్ పైన ఇలా